కామారెడ్డిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ దగ్గర దాదాపుగా 18 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాదాపుగా 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితులు చెబుతున్నారు. షాపుల పక్కన చెత్తను అంటించడంతోనే పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్కు మంటలు వ్యాపించినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అన్ని కంప్లీట్ గా కాలిపోయినాయి. మొత్తం 18 షాపుల వరకు కాలిపోయినాయి. వీళ్ళందరూ షాప్ ఓనర్లు కూడా చెప్తుంటే ఏంటంటే పాపం స్టాక్ కూడా తెచ్చిపెట్టుకుర్రట. సీజన్ ఉంది, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని తెచ్చి పెట్టుకున్నారు. ఖరాబ్ అయిపోయింది మొత్తం. అసలు చేతికి ఏమి దొరకకుండా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మేమైతే వీళ్ళకి చెప్పినాం ఏంటంటే కొంచెం అంటే ఎంతవరకు ఏమైంది అనేది కొంచెం మాకు నోట్లో అలా రాసిస్తే మేము గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి సహాయం చేస్తాము. అదే వాళ్ళకి చెప్తుండే ఇందాక వాళ్ళు కూడా రాసిస్తా అని చెప్పారు. ఇంకొకటి ఫైర్ ఇంజన్ కూడా ఇట్లా ఒకటే ఉందని చెప్తారు. దానికి